తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ 6 అబద్ధాలు 66 మోసాల పేరు మీద ప్రజల్లోకి వెళ్తుందని దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో బాలాజీనగర్ నుండి కేపీహెచ్బీ కాలనీలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు భారతీయ జనతా పార్టీ నేతలు ఫ్లకార్డ్స్తో పాదయాత్ర ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద గత ప్రభుత్వం కోట్ల రూపాయలను దండుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోసీ సుందరీకరణ పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని విమర్శలు గుప్పించారు। రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా సరిగ్గా నెరవేర్చలేదని, ఉచిత బస్సు పేరు మీద ఉన్న బస్సులను తిప్పుతూ ప్రజలకు నరకయాతన చూపిస్తున్నారని వాపోయారు। ప్రజలకు వారిచ్చింది 6 గ్యారెంటీలు కాదని 6 అబద్ధపు వాగ్దానాలను వెల్లడించారు। ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాపాలన కొనసాగించాలని తో పలికారు। ఈరోజు రాజీవ్ గాంధీ సాక్షిగా కాంగ్రెస్ 6 పాలన మీద నిర్ణయం జరిగింది। మేమైతే దాన్ని 6 అబద్ధాలు 66 మోసాలు అనే విధంగా పేరు తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది। గృహజ్యోతి ఏమైంది, రైతు బంధు ఏమైంది, ఎందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు? గృహజ్యోతి ఇచ్చినందుక అందరికీ ఇవ్వాలి కదా, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మేము కొందరికే ఇస్తామని। ఈ రోజు రైతులు రుణమాఫీ చేసారు, దాన్ని మళ్ళీ క్యాప్ పెట్టారు। ఎందుకు మీరు క్యాప్ పెట్టారు? ఆ రోజు మేము తీసుకోండి రుణాలు, మేము రాగానే పటాపట రుణమాఫీ చేస్తామని, మరి ఎందుకు చేయలేదు? ఈ రోజు పొయ్యి మీద నుంచి పెంక మీద నుంచి పొయ్యి మీద ఉన్నట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి ఉన్నది। అప్పుడేమో కల్వకుంట్ల కుటుంబం, ఇప్పుడేమో అనుమోలు కుటుంబం రాజ్యం మేలుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। ఇప్పటికే కాంగ్రెస్ చీదరవుకుంటారు హైడ్రా పేరుతో మరియు కులగణన పేరుతో మీరు ప్రజల యొక్క దృష్టిని మళ్ళిస్తూ తప్పితే అభివృద్ధి లేదు, ఏమీ లేదు। ఈరోజు జిహెచ్ఎంసీలో మొత్తం కూడా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి అన్నీ కూడా జీరోగానే। కాబట్టి రాబోయే రోజుల్లో మీరు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు దెబ్బ కారణం తప్పకుండా ఉంటుంది। భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది, మీ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతుంది। ఏం మొహం పెట్టుకుని ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తే ప్రజాపక్షాన పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు వైఫల్యాలు చేసుకోవాలి, విజయోత్సవాలు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా అంటుంది। భారత్ మాతాకి పార్టీ రాజీవ్ గాంధీ సాక్షిగా ఇక మీ అందరం కలిసి కూడా పాదయాత్ర చేయాలి। ఈ పాదయాత్ర ఎందుకు చేస్తామంటే, ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దూరమై ఈ రోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వస్తారు। కానీ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, ఏం సాధించారని, మీరు ఏ విధంగా సాధించారు? ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు, హైదరాబాద్ వల్ల నిద్ర పోవట్లే, రాత్రి అయితే భయపడుతున్నారు। ప్రతి ఒక్క పేద రేషన్ కార్డు రాలేదు, స్కూటీ వేయలేదు, స్కాలర్షిప్ వేయలేదు, ఏ విధంగా కూడా అంత నష్టపోయారు। ఇంతకుముందు పాలకులంతా కాంగ్రెస్ ప్రభుత్వం నెచ్చుకొని ఓట్లేస్తే ఈరోజు గెలిపించినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసి కాంగ్రెస్ వస్తే ఏ విధంగా సాధించకుండా రోజు బాధ పెడుతూ తప్ప ఏ విధంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి తరఫున ఖచ్చితంగా బుద్ధి చెప్తాము। ఇంకా చాలా మా భారతీయ జనతా పార్టీ ఇంకా రేపు కూడా బైక్ ర్యాలీ ఉంది, ఎల్లుండి మళ్ళీ పాదయాత్ర ఉంది, బహిరంగ సభలతో అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దించే వరకు మేము భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ